జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 57వ భాగములో 2వ భాగము. చెవులు ముక్కు కొరకబడిన కుంభకర్ణుని శరీరమంతా రక్తసిక్తమైంది. మరలా యుద్ధరంగానికి పరిగెత్తాడు కుంభకర్ణుడు. తన చేతిలో ఒక ముద్గరను తీసుకున్నాడు. మరలా వానరులను పట్టుకొని తినడం మొదలుపెట్టాడు కుంభకర్ణుడు. వారు వీరు అని చూడటం లేదు. దొరికిన వాళ్లను దొరికినట్టు తింటున్నాడు. వానరులను, ఎలుగుబంట్లను, రాక్షసులను కూడా తినేస్తున్నాడు. ఒక పక్క నుండి వానరులు పర్వత శిఖరములతో, వృక్షములతో కొడుతూ ఉంటే, మరొక పక్క కుంభకర్ణుడు వానరులను భక్షిస్తూ ఉన్నాడు. వానరులందరూ గబగబా రాముని వద్దకు వెళ్ళారు. తమను కుంభకర్ణుని బారి నుండి కాపాడమని రాముని శరణు వేడారు. ఇదేమీ పట్టని కుంభకర్ణుడు తన ఆకలి తీరేట్టు వానరులను తింటూ ఉన్నాడు. ఒక్కో పట్టుకు 10, 20, 50 మంది వానరులను పట్టుకొని నోట్లో కుక్కుకుంటున్నాడు. కుంభకర్ణుని నోటి నుండి, దంతముల నుండి వానరుల పేగులు వేలాడుతున్నాయి. అతని శరీరమంతా వానరుల రక్తముతో తడిసిపోయింది. అది చూసిన లక్ష్మణుడు కుంభకర్ణునితో యుద్ధానికి తలపడ్డాడు. మొదటగా 7 బాణములను కుంభకర్ణుని శరీరములో నాటాడు. ఇంకా పెక్కు బాణములను కుంభకర్ణుని మీద ప్రయోగించాడు. కానీ ఆ బాణములు కుంభకర్ణుని మీద ఏ ప్రభావమూ చూపించలేకపోయాయి. వాటిని చేతితో విదిలించుకున్నాడు కుంభకర్ణుడు. లక్ష్మణునికి కోపం వచ్చింది. కుంభకర్ణుని శరీరమంతా తన బాణములను నాటాడు. కుంభకర్ణుని శరీరమంతా బాణములతో నిండిపోయింది. అది చూసి కుంభకర్ణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు: కుమారా, నీ ధైర్యానికి, పరాక్రమానికి నాకు చాలా సంతోషముగా ఉంది. యముడు కూడా నా ఎదుట నిలబడ్డానికి భయపడతాడు. అటువంటిది నువ్వు నా ఎదురుగా ధైర్యముగా నిలబడి నా మీద బాణవర్షము కురిపించావు. నా ఎదుట ధైర్యంగా నిలబడ్డందుకే నిన్ను గౌరవించాలి. ఇంకా యుద్ధము కూడా చేసినందుకు చెప్పపని లేదు. ఇప్పటిదాకా నాతో చేసిన యుద్ధము చాలు. ఇంక నీవు రాముని వద్దకు వెళ్ళు. నీ వంటి ధైర్యవంతుడిని, పరాక్రమవంతుడిని చంపడము నాకు ఇష్టం లేదు. నా గురి రాముని మీదనే. రాముని చంపితే అందరినీ చంపినట్టే కదా. ముందు నేను రాముణ్ణి చంపుతాను, తరువాత మా సైనికులు మిగిలిన వాళ్లను చంపుతారు అని అన్నాడు. కుంభకర్ణుడు తనను తాను పొగుడుకుంటూ పలికిన మాటలకు లక్ష్మణుడు బిగ్గరగా నవ్వాడు. ఓ రాక్షస వీరుడా, ఇది యుద్ధభూమి. పౌరుషము, పరాక్రమము చూపించవలసిన సమయము. నీ ముందు ఇంద్రుడు మొదలగు దేవతలు నిలువలేరని పలికావు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా నీ పరాక్రమమును కళ్ళారా చూశాము. కానీ నీ పరాక్రమము, పౌరుషము పర్వతము మాదిరి నిలబడి ఉన్న రాముని ముందు గడ్డిపోచతో సమానము. నీ వీరత్వము రాముని ముందు చూపించు అని అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటలకు కోపించిన కుంభకర్ణుడు లక్ష్మణుని వదిలి రాముని వైపుకు దూసుకు వెళ్ళాడు. తన వంక వస్తున్న కుంభకర్ణుని మీద రాముడు రౌద్రాస్త్ర అస్త్రమును ప్రయోగించాడు. అది కుంభకర్ణుని వక్షస్థలమును తాకింది. ఆ దెబ్బతిన్న కుంభకర్ణుడి ముఖము నుండి అగ్నిగోళములు వెలువడ్డాయి. రౌద్రాస్త్రము దెబ్బతిన్న కుంభకర్ణుడు పెద్దగా అరుస్తూ రాముని వంకకు పరిగెత్తాడు. రాముడు మరలా వాడి అయిన బాణములను కుంభకర్ణుని వక్షస్థలమునకు గురి చూసి కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుని చేతిలోని గద జారిపోయింది. రాముడు కుంభకర్ణుని మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షము కురిపిస్తున్నాడు. కుంభకర్ణుని శరీరమంతా రక్తముతో తడిసిపోయింది. సెలయేరు మాదిరి రక్తము ప్రవహిస్తూ ఉంది. అయినా కుంభకర్ణుడు చేతికి అందిన వానరులను భల్లూకములను తినడము మానలేదు.
కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరమును పెకలించి రాముని మీదికి విసిరాడు. రాముడు 7 బాణములతో ఆ పర్వత శిఖరమును ఖండించాడు. ఆ శిఖరము కింద పడి 200 మంది వానరులు చనిపోయారు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు, రామా, ఇతడికి వానరులెవరో రాక్షసులెవరో తెలియడం లేదు. రాక్షసులను కూడా భక్షిస్తున్నాడు. మన వానరులందరూ ఈ కుంభకర్ణుని మీదికి అన్ని వైపుల నుండి ఎక్కుతారు. మన వానర సేనా నాయకులు వీడి చుట్టూ చేరి ఇతడికి దిక్కుతోచకుండా చేస్తారు. వానరుల బరువుకు వీడు నిలబడలేక నేల మీద పడిపోతాడు. అప్పుడు వీడు మన వానరులను చంపలేడు అని అన్నాడు. ఆ మాటలు విన్న వానరులు సంతోషంతో గంతులు వేశారు. అందరూ అన్ని వైపుల నుండి కుంభకర్ణుని చుట్టుముట్టి వాడి మీదికి ఎక్కారు. వాడి శరీరమంతా వానరులతో నిండిపోయింది. కుంభకర్ణుడు తన మీదకు ఎక్కిన వానరులను చీమలు దులిపినట్టు దులిపేశాడు. ఈ ఉపాయము కూడా పనిచేయకపోవడంతో రాముడు మరలా తన ధనుస్సును తీసుకున్నాడు. లక్ష్మణుడు వెంటరాగా కుంభకర్ణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. వానర వీరులు రామలక్ష్మణులను అనుసరించారు. కుంభకర్ణుని చుట్టూ రాక్షసులు వలయములా రక్షణ కవచములా నిలబడ్డారు. వారందరూ వానరులను తరుముతున్నారు. మధ్యలో ఉన్న కుంభకర్ణుడు వానరులను భక్షిస్తూ తన నాలుకతో పెదాలకు అంటుకున్న రక్తాన్ని నాక్కుంటున్నాడు. రాముడు కుంభకర్ణుని సమీపించి ధనుష్టంకారము చేశాడు. ఆ ధ్వని విన్న కుంభకర్ణుడు తల తిప్పి రాముని వంక చూశాడు. రాముని వైపుకు నడిచాడు. అప్పుడు రాముడు కుంభకర్ణుని చూసి ఇలా అన్నాడు, ఓ రాక్షస వీరుడా, నాతో యుద్ధానికి రా. చావబోతున్నావని దిగులు పడకు. నేను ధనుస్సు పట్టుకొని నీ ఎదుట నిలబడ్డాను. నిన్నే కాదు, నీ రాక్షస వంశమును పూర్తిగా నాశనము చేస్తాను. ఇంకొద్దిసేపట్లో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని అన్నాడు రాముడు. కుంభకర్ణుడు రాముని తేరిపారా చూశాడు. అతని వైపు అడుగులు వేశాడు. పెద్దగా వికటాట్టహాసము చేశాడు. రామునితో ఇలా అన్నాడు, నువ్వే నా రాముడివి? ఓ రామా, నేను విరాధుడిని, కబంధుడిని, కరుడిని, మారీచుడిని, వాలిని కాను. నన్ను వాళ్ళ మాదిరి అనుకోకు. నేను కుంభకర్ణుడను. నీ చేతిలో ధనుస్సు ఉంటే నా చేతిలో ముద్గర ఉంది. దీనితో నేను దేవతలను, దానవులను జయించాను. నా ముక్కు చెవులు మీ వానరులు తినేశారు. కానీ నాకు ఏ బాధ లేదు. నీకు పరాక్రమము ఉంటే నా శరీరమంతా కొట్టు. నీ బలపరాక్రమములను చూసిన తరువాత నేను నిన్ను భక్షిస్తాను అని గర్వంగా పలికాడు కుంభకర్ణుడు. రాముడు మారు మాట్లాడకుండా కుంభకర్ణుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. కానీ రాముని బాణములు కుంభకర్ణునికి ఏమీ బాధ కలిగించలేదు. కుంభకర్ణుడు తన ముద్గరను వేగముగా తిప్పుతూ ఆ బాణములను మధ్యలోనే తునాతునకులు చేస్తున్నాడు. ఒక పక్క రాముని బాణములను అడ్డుకుంటూ మరొక పక్క ముద్గరతో వానరులను తరుముతున్నాడు కుంభకర్ణుడు. రాముడు వెంటనే వాయువ్యాస్త్రమును సంధించాడు. ముద్గర ఉన్న కుంభకర్ణుని చేతిని భుజము దగ్గర ఖండించాడు. కుంభకర్ణుని చేయి ముద్గరతో సహా ఎగిరి అవతల పడింది. కుంభకర్ణుడు పెద్దగా కేక పెట్టాడు. ఎగిరిపడ్డ కుంభకర్ణుని చేతి కింద పడి 100 కొద్దీ వానరులు మరణించారు. మిగిలిన వానరులు పక్కలకు పరుగెత్తి రాముడు కుంభకర్ణుని యుద్ధమును ఆసక్తిగా చూస్తున్నారు. ఒక చేతిని పోగొట్టుకున్న కుంభకర్ణుడు రెండవ చేత్తో ఒక వృక్షమును పెకలించి దానిని చేతబట్టుకొని రాముని మీదికి పరిగెత్తాడు. రాముడు ఇంద్ర అస్త్రమును ప్రయోగించి కుంభకర్ణుని రెండవ చేతిని వృక్షముతో సహా ఖండించాడు.
కుంభకర్ణుని చేయి భుజము దాకా తెగి కింద పడింది. 2 చేతులు లేకపోయినా కుంభకర్ణుడు రంకెలు వేస్తూ వానర సైన్యము మీదికి పరుగెడుతున్నాడు. రాముడు 2 అర్ధచంద్ర బాణములతో కుంభకర్ణుని 2 కాళ్ళు ఖండించాడు. మొదలు నరికిన వృక్షము వలె కుంభకర్ణుడు నేల మీద పడిపోయాడు. కుంభకర్ణుని 2 కాళ్ళు 2 వైపులకు విసిరివేయబడ్డాయి. అయినా కుంభకర్ణుని పౌరుషము చావలేదు. పాక్కుంటూ డేక్కుంటూ రాముని వైపుకు వెళుతున్నాడు. రాముడు వాడి అయిన బాణములను కుంభకర్ణుని ముఖము నిండా కొట్టాడు. కుంభకర్ణునికి అరవడానికి కూడా వీలు లేదు. ఆ స్థితిలో కుంభకర్ణుడు మూర్ఛపోయాడు. తరువాత రాముడు ఇంద్ర అస్త్రమును తీసుకున్నాడు. అది వాయువేగము కలది, సూర్యుని వలె ప్రకాశవంతమైనది. ఆ అస్త్రమును రాముడు కుంభకర్ణుని మీద ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధమును పోలిన ఆ అస్త్రము కుంభకర్ణుని మీదికి దూసుకొని వెళ్ళింది. కుంభకర్ణుని శిరస్సును ఖండించింది. చేతులు, కాళ్ళు, తల లేని కుంభకర్ణుని మొండెము నేల మీద పడిపోయింది. కిరీటముతోనూ కుండలములతోనూ ప్రకాశిస్తున్న కుంభకర్ణుని తల ఎగిరి ప్రాకారము అవతల పడింది. ఆ శిరస్సు దెబ్బకు లంకానగరము ప్రాకారము కూడా విరిగిపోయింది. లోకకంటకుడైన ఒక మహారాక్షసుని మరణానికి దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు ఆకాశము నుండి రాముని మీద పుష్పములు కురిపించారు. రాముని పరాక్రమమునకు ఎంతో సంతోషించారు. కుంభకర్ణుడు మరణించడం చూసి రాక్షసులు బిగ్గరగా అరిచారు, ఏడిచారు, భయంతో పరిగెత్తారు. వానరులందరూ సంతోషముతో కేరింతలు కొట్టారు, బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 67వ భాగములో 2వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.